రాజకీయంగా జీవితంలో మోడీ ఇంకేం సాధించాలి? జాతీయంగా, అంతర్జాతీయంగా తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్న మోడీ రాజకీయంగా అన్నీ సాధించారు. ప్రపంచాన్ని భారత్ వైపు చూసేలా చేసిన జగజ్జేత. కానీ ప్రతి ఒక్కరికి కొన్ని కోరికలు సాధించలేదన్న దుగ్ధ జీవితంలో వెంటాడుతూనే ఉంది. మోడీ మనసులో ఒకటి మాత్రమే ఉంది. ఇప్పటివరకు ఆయన సాధించాలనుకున్నవెన్నో సాధించారు. కానీ ఒక్కటి మాత్రం ఆయనకు కలగా మిగిలిపోతోంది. అవును, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ ధ్వజాన్ని ఎగరేయాలని భావిస్తున్న మోడీకి అది సాధ్యం కావటం లేదు. దేశంలో ఎన్నడూ లేని విధంగా ఎంపీ స్థానాలతో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఢిల్లీ పీఠం అందని ద్రాక్షలా మిగులుతోంది. ఈ ఎన్నికల్లో సాధ్యం కాకపోతే వచ్చే రోజుల్లో అది కష్టమన్న భావన కూడా ఉంది. ఎందుకంటే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ అండ్ కోను ఓడించడం అంత ఈజీ అయ్యేలా కనిపించడం లేదు. ఓవైపు కాంగ్రెస్, మరోవైపు కేజ్రీవాల్ ఇద్దరూ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల విషయంలో దూకుడు ప్రదర్శిస్తారా, లేదంటే రాజీ పడతారా అంటే ఏదో జరుగుతోందన్న వాసన మాత్రం ఢిల్లీ వేదికగా బయటకొస్తోంది. ఈసారిగానే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవకపోతే ఇప్పుడప్పుడే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచే అవకాశం లేదన్న అభిప్రాయం కూడా ఉంది. అందుకోసమే ఈసారి సామ, భేద, దాన, దండోపాయాలను ఉపయోగించైనా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలని బీజేపీ భావిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆమ్ ఆద్మీ పార్టీని తునాతునకలు చేసిన బీజేపీ మంత్రాంగం ఎన్నికలకు ముందు ఆ పార్టీని చెల్లాచెదురు చేయాలని భావించింది. కానీ ఎందుకో ఆ పార్టీ ఏదో రకంగా నిలబడుతూనే వస్తోంది. కేజ్రీవాల్, ఇతర పార్టీ ముఖ్య నేతలు జైళ్లకు వెళ్లినా ఆ పార్టీ ఏదో రకంగా బతికి బట్టకడుతోంది. సామాన్యుడి పార్టీగా రాజకీయాలు చేసిన అరవింద్ కేజ్రీవాల్ 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ముందెన్నడూ లేని విధంగా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. దేశమంతటా కాషాయ జెండా రెపరెపలాడుతున్న తరుణంలో ఢిల్లీలో ఈసారి ఓటమి తప్పదన్న అంచనాలు కూడా మొదలయ్యాయి. కానీ ఎందుకో ఏమో అర్థం కావడం లేదు. ఢిల్లీ పొలిటికల్ స్టడీ చూస్తే ఈసారి కూడా ఏదో తేడా కొడుతోందన్న భావన కలుగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో బీజేపీని గెలిపించాల్సిన పరిస్థితి వచ్చిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. దేశంలో బీజేపీని అణువణువునా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో బీజేపీ గెలుపుకు సహకరిస్తోందా అన్న విశ్లేషణలు మేధావులు చేస్తున్నారు. ఎందుకంటే కేజ్రీవాల్ సీఎంగా కాకముందు ఢిల్లీ పీఠాన్ని ఆ పార్టీ ముఖ్య నేత షీలా దీక్షిత్ సుదీర్ఘకాలం పాలించారు. షీలా దీక్షిత్ ఢిల్లీ సీఎంగా దేశంలో ఏ మహిళా ముఖ్యమంత్రి పాలించనన్ని రోజులు పాలించారు. 1998 నుండి 15 సంవత్సరాల పాటు వరుసగా 3 ఎన్నికలను విజయ తీరాలకు చేర్చారు. కానీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని స్థితికి చేరుకుంది. ఓవైపు కాంగ్రెస్ ఆప్ దెబ్బకు ఢిల్లీతో సహా దేశమంతా బిత్తరచూపులు చూస్తుంటే, దేశంలో సత్తా చాటిన కాషాయ పార్టీ ఢిల్లీలో మాత్రం తడబడుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ సాధించాల్సినవన్నీ ఒక్కొక్కటిగా సాధిస్తున్నా హస్తిన పీఠం ఆయనకు కొరకరాని కొయ్యలా మారుతోంది. ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకోగల వ్యక్తి ఢిల్లీ ప్రజలను బీజేపీకి ఓటేసేలా చేయలేకపోవడానికి కారణాలేంటన్న చర్చ ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. మోడీ రాకముందు రాజకీయాల గురించి సామాజిక వర్గాల కోణంలో విశ్లేషించే పరిస్థితి ఉంటే, ఇప్పుడు మోడీ వర్సెస్ అదర్స్ అన్నట్టుగా సీన్ మారిపోయిందంటే ఒక వ్యక్తి దేశాన్ని ఏ విధంగా తన అదుపు ఆజ్ఞల్లో పెట్టుకున్నారో అర్థం చేసుకోవచ్చు. అంతిమంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ప్రధాని నరేంద్ర మోడీ భవిష్యత్ రాజకీయానికి ఒక సవాలుగా నిలవబోతున్నాయనుకోవచ్చు. రచ్చ గెలిచిన అధినాయకుడు ఇంట గెలవకపోవడానికి దారితీస్తున్న పరిస్థితులను చూస్తే వామ్మో అనుకోవాల్సిందే. ఢిల్లీలో బీజేపీకి కాంగ్రెస్ సహాయం అవసరమా అంటే ఏమో, లెక్కలు చూస్తే మాత్రం అలాగే అనిపిస్తున్నాయి. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ దూకుడు చూస్తే ఏదో తేడా కొడుతోందని మొదట అందరూ అనుకున్నారు. ప్రచారంలో రాహుల్ గాంధీ ఏం చేస్తారు, ఎవరిని టార్గెట్ చేస్తారోనని అందరూ అనుకున్నారు. ఆయన ఢిల్లీలో ఓడించాల్సింది కేజ్రీవాల్ పార్టీని, అంతేకాని బీజేపీని కాదు. ఢిల్లీలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన బీజేపీ ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఓటమి పాలైంది. దీంతో ఇప్పుడు రాహుల్ గాంధీ ఢిల్లీలో పోరాడాల్సింది ఆమ్ ఆద్మీ పార్టీపైనే. తొలుత ఆప్ పార్టీని వదిలేది లేదన్నట్టుగా కాంగ్రెస్ పెద్దలంతా పనిచేశారు. కానీ ఆయన ప్రస్తుతానికి తగ్గినట్టుగానే కనిపిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరవింద్ కేజ్రీవాల్ ను ప్రాసిక్యూట్ చేయడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, హోం మంత్రిత్వ శాఖ అనుమతి లభించడం మొత్తం ఢిల్లీ రాజకీయాన్ని మార్చేస్తుందని అందరూ భావించారు. కానీ రాహుల్ గాంధీ అండ్ కో మొత్తం వ్యవహారంలో రాజీ పడ్డారా అన్న చర్చ పొలిటికల్ పండిట్స్ లో కనిపిస్తోంది. దీంతో ఈసారి కాకపోతే ఇంకెప్పుడన్నట్టుగా ఢిల్లీ పీఠంపై బీజేపీ ఫోకస్ పెంచడంతో ముక్కోణపు పోటీ డైరెక్ట్ ఫైట్ గా హోరాహోరీగా సాగుతోంది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ మనుగడ కోసం పోరాడుతుంటే బీజేపీ ప్రతిష్టను నిలబెట్టుకోవాలని తప్పిస్తోంది. ఢిల్లీ బ్యాటిల్ కాంగ్రెస్ పార్టీ ఉనికిని ప్రశ్నిస్తోంది. ఆప్ హ్యాట్రిక్ సాధిస్తుందా, కాంగ్రెస్ పుంజుకుంటే కేజ్రీవాల్ పార్టీ దెబ్బతింటుందా అన్నది తేలాలి. దాదాపు 27
17 తర్వాత ఢిల్లీలో బీజేపీ తిరిగి విజయం సాధిస్తుందా అన్న ఎన్నో ప్రశ్నలకు ఈసారి ఢిల్లీ ప్రజలు సమాధానం చెప్పబోతున్నారు. కాంగ్రెస్ 2025 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తోంది. 2020, 2015లో కూడా అలాగే పోటీ చేసి చిత్తయింది. ప్రతిపక్ష ఇండియా కూటమిలో భాగస్వామిగా కాంగ్రెస్, ఆప్ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. మొదటి నుంచి ఉప్పు నిప్పులా ఉన్న పార్టీలో 2024 లోక్సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని పోటీ చేశాయి. అయితే ఈ పొత్తుతో ఆప్ లాభపడగా ఓట్ల శాతంలో కాంగ్రెస్ 3వ స్థానానికి పడిపోయింది. 7 లోక్సభ స్థానాల్లోనూ బీజేపీ విజయం సాధించింది. కూటమి గట్టినప్పటికీ బీజేపీ క్లీన్ స్వీప్ ను అడ్డుకోవడంలో విఫలమైంది. నాటి నుంచి ఇండియా కూటమి మిత్రపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అజయ్ మాకెన్ కేజ్రీవాల్ ను యాంటీ నేషనల్ అంటూ కామెంట్ చేస్తుంటే న్యూఢిల్లీ స్థానం నుండి మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ తనయుడు సందీప్ దీక్షిత్ రంగంలోకి దిగటంతో పోరాటం రక్తి కట్టింది. కేజ్రీవాల్ ను ఓడించి ఢిల్లీలో పునర్వైభవం సాధించాలని కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ ప్రచారం చేస్తుంటే, తాము బీజేపీని దేశంలో నిర్వహించాలని చూస్తుంటే తమ అస్తిత్వాన్ని కాంగ్రెస్ సవాలు చేస్తోందన్న కారణంతో గ్రాండ్ ఓల్డ్ పార్టీని కూటమి నుంచి తరిమేయాలంటూ ఆప్ పార్టీ ప్రచారం లంఘించుకుంది. మొత్తంగా ఢిల్లీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీని, ఆప్ అధినేత కేజ్రీవాల్ పైన రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇద్దరు నేతలు ఒక రీతిలో ప్రచారం చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. ఆప్ ఇచ్చిన హామీలను రాహుల్ ఏకరువు పెట్టారు. ఢిల్లీలో పొల్యూషన్ తగ్గలేదని, ధరల పెరుగుదలతో సామాన్యుడు ఇబ్బందులు పడటానికి కేజ్రీవాల్ పాలన కారణమంటూ రాహుల్ ప్రచారం చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఢిల్లీ వీధుల ప్రచారంతో కేజ్రీవాల్ కు తల బొప్పి కట్టింది. దీంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఎన్నికల్లో కలిసి పనిచేస్తున్నాయని జుగల్బందీ కళ్లకు కనిపిస్తోందంటూ కేజ్రీవాల్ ఢిల్లీలో క్రేజీ ప్రచారం మొదలుపెట్టారు. వాస్తవానికి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ దెబ్బతినడంతో ఆప్ పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా పూర్వాంచలీలు, పేద దిగువ మధ్యతరగతి వర్గాలు, మైనారిటీలు, దళితుల్లో ఆప్ ఆదరణ రోజురోజుకు పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతల ప్రచారంతో ఆ ఓట్లలో చీలిక జరిగితే ఆప్ గెలుపోటములపై ప్రభావం స్పష్టంగా పడే అవకాశం ఉంది. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 40% ఓట్లు పొందగా బీజేపీ, బీఎస్పీ ఇతరులు 36%, 14%, 10% ఓట్లను సాధించారు. 2015లో జరిగిన ఎన్నికల్లో ఆప్ కి 54% ఓట్లు, 2008 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ 40% ఓట్లు పొందగా బీజేపీ, బీఎస్పీ ఇతరులు 36%, 14%, 10% ఓట్లను సాధించారు. 2015లో జరిగిన ఎన్నికల్లో ఆప్ కి 54% ఓట్లు, బీజేపీకి 32% ఓట్లు, కాంగ్రెస్ కు 10%, ఇతరులకు 4% ఓట్లు వచ్చాయి. 2020లో కాంగ్రెస్ ఓట్ల శాతం 4%కి పడిపోవడం అసాధారణ విషయంగా చూడాలి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇతరుల ఓట్లను దాదాపు ఆప్ మింగేసింది. అందుకే ఢిల్లీలో అఖండ విజయం ప్రాప్తించింది. మారుతున్న ఓటు బ్యాంకుతో ఓట్లలో తేడాలు వస్తున్నాయి. స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ల శాతాన్ని మెరుగుపరుచుకుంటుంటే ఆప్ కి నష్టం కలుగుతోంది. 2017 మున్సిపల్ ఎన్నికల్లో 2015 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే కాంగ్రెస్ 21% ఓట్ల షేర్ను నమోదు చేయడంతో ఆ పార్టీ 11% ఓట్ షేర్ పర్సంటేజ్ పాయింట్లను పెంచుకుంది. అందుకే ఆప్ ఆ ఎన్నికల్లో గెలవలేకపోయింది. 2015 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 2019 లోక్సభ ఎన్నికల్లో ఆప్ 36% ఓట్ల వాటాను కోల్పోయింది. 2015 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ 13, బీజేపీ 25% పాయింట్లు లాభపడింది. ఈ ఓట్ల శాతాన్ని విశ్లేషించినప్పుడు ఒక విషయం స్పష్టమవుతుంది. ఢిల్లీ ఓటర్లు లోక్సభ ఎన్నికల్లో మోడీ వైపు చూడగా అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ కు ప్రాధాన్యత ఇస్తున్నారని అర్థమవుతోంది. కాంగ్రెస్ కు మారిన ఆప్ ఓటర్లు బీజేపీ వ్యతిరేక ఓటర్లని అర్థం చేసుకోవాలి. అసెంబ్లీలో కేజ్రీవాల్ కు, లోక్సభలో రాహుల్ గాంధీకి వారు మద్దతిస్తుండటంతో గెలుపు ఓటములపై ప్రభావం ఎలా ఉంటుందోనన్న చర్చ సాగుతోంది. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 54% ఓట్లు సాధించగా బీజేపీ 39%, కాంగ్రెస్ కు 4%, ఇతరులకు 3% ఓట్లు వచ్చాయి. 2019 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు దాదాపు 18% ఓట్లను కోల్పోయాయి. 2022 ఎంసీడీ ఎన్నికల్లో 2020 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ 8% లాభపడటంతో ఆప్ 12% ఓట్లను కోల్పోయింది. 250 సీట్లలో గట్టి పోటీ కారణంగా ఆప్ 134 డివిజన్లు గెలుచుకుంది. అది సాధారణ మెజారిటీ 126 కంటే కేవలం 8 డివిజన్లు మాత్రమే ఎక్కువ. 15 ఏళ్ల యాంటీ ఇన్కంబెన్సీతో బీజేపీ మున్సిపల్ ఎన్నికల్లో దెబ్బతినగా
ఆ ఎన్నికల్లో ఈజీగా గెలుస్తామని ఆప్ భావించినా అది జరగలేదు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ మిత్రపక్షాలుగా పోటీ చేయడంతో బీజేపీ 54%, ఆప్ 24%, కాంగ్రెస్ 18%, ఇతరులు 4% ఓట్లు పొందారు. అంతకు ముందు జరిగిన 2 లోక్సభ ఎన్నికలను పరిశీలిస్తే 2014, 2019 ట్రెండ్ ప్రకారం ఓటర్లు కొంత భాగం ఆప్, బీజేపీ, ఆప్, కాంగ్రెస్ల మధ్య ఒక్కో ఎన్నిక నుండి మరొక ఎన్నికకు ప్రాధాన్యతలు మారినట్టు స్పష్టమవుతోంది. స్వింగ్ ఓటర్లు మళ్లీ గెలుపోటములను ప్రభావితం చేస్తారా అంటే ఏమో అన్నట్టుగా సీన్ కనిపిస్తోంది. ఓవరాల్ గా చూసినప్పుడు అసెంబ్లీ ఎన్నికల డేటాను పరిశీలిస్తే ఆప్ బీజేపీ కంటే 15% ఆధిక్యత కలిగి ఉంది. ఈ ఓట్ల శాతాన్ని అధిగమించడం ఏ రాజకీయ పార్టీకైనా చాలా చాలా కష్టమని చెప్పాలి. అయితే ఆప్ స్వింగ్ ఓటర్లలో 10 నుండి 15% మంది కాంగ్రెస్ ఓటర్లని భావించాల్సి ఉంటుంది. వారు 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీకే ఓటేయాలని కేజ్రీవాల్ భావిస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో సిఎస్డిఎస్ పోస్ట్ పోల్ డేటా ప్రకారం కాంగ్రెస్ 20% దళితులు, 34% ముస్లింల మద్దతును పొందుతోందని పేర్కొంది. ఈ 2 వర్గాల నుండి 8% ఓట్ల వాటాను రాబట్టింది. వీటిలో కొన్ని ఓట్లు తిరిగి హస్తం పార్టీ దక్కించుకుంటే బీజేపీ అనుకుంటున్న విధంగా ఢిల్లీ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. 2020లో ఆప్ 15% ఆధిక్యాన్ని పొందింది. హిందువుల నుండి 3%, సిక్కుల నుండి 2%, ముస్లింల నుండి 10% ఓట్లు పొందింది. అగ్రవర్ణాలు, అగ్రకుల ఓబీసీలో బీజేపీ 10% ఆధిక్యం పొందుతుంటే ఆప్ దళితులలో 30%, సిక్కులలో 40%, ముస్లింలలో 80% ఆధిక్యాన్ని కలిగి ఉంది. దళితులు, మైనారిటీలలో ఆప్ గణనీయమైన ఆధిక్యత బీజేపీపై పైచేయి సాధించేందుకు కారణమవుతోంది. 2020లో సిఎస్డిఎస్ పోస్ట్ పోల్ డేటా ప్రకారం కాంగ్రెస్ 13%, ముస్లిం ఓట్లు 4%, సిక్కు ఓట్లను పొందింది. మూడు ప్రధాన పార్టీలు మధ్యతరగతిని టార్గెట్ చేస్తున్నాయి. ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్రం అలా చేయాలి, ఇలా చేయాలి అంటూ ఢిల్లీ హీట్ ను బీజేపీ వైపుకు నెట్టేస్తోంది. రాబోయే బడ్జెట్లో కేంద్ర బడ్జెట్లో 7 డిమాండ్లను హైలైట్ చేస్తోంది. విద్యా బడ్జెట్ ను 2% నుంచి 10% పెంచాలని, ప్రైవేట్ పాఠశాలల ఫీజులను పరిమితం చేయాలని, ఉన్నత విద్య కోసం సబ్సిడీలు, స్కాలర్షిప్లను అందించాలని అంటోంది. హెల్త్ బడ్జెట్ ను 10%కు పెంచి ఆరోగ్య బీమా పన్నును తీసేయాలంటోంది. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని 7 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాలంటోంది. నిత్యావసర వస్తువులపై జీఎస్టీ రద్దు చేయాలని, సమగ్ర పదవీ విరమణ ప్రణాళికలను రూపొందించి సీనియర్ సిటిజన్లకు ఉచిత వైద్యం అందించాలంటోంది. రైల్వేల్లో సీనియర్ సిటిజన్లకు ఇచ్చిన తగ్గింపును పునరుద్ధరించాలని బీజేపీని టార్గెట్ చేస్తోంది. దేశవ్యాప్తంగా మధ్యతరగతి ఓటర్లు బీజేపీకి జై కొడుతున్నారు. ఢిల్లీలో లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి మద్దతివ్వగా అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆప్ వైపు మొగ్గు చూపుతోంది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ మొత్తం ఫలితాన్ని ఎలా మార్చేస్తుందో చూడాలి. శీష్ మహల్ అంశంపై బీజేపీ పెట్టుకున్న ఆశలు, ఓట్ల చీలికలు మొత్తంగా విజేతను నిర్ణయించనున్నాయి. వాస్తవానికి ఆప్ బీజేపీపై చేస్తున్న డిమాండ్ల జాబితాలో కొన్ని ఢిల్లీలో అమలు చేస్తోంది. 2023-24లో రాజధానిలో ఎడ్యుకేషన్ బడ్జెట్ 24.3% చేసింది. ఈ మొత్తం ఇతర రాష్ట్రాల్లో సగటున 14.7% మాత్రమే. అదేవిధంగా హెల్త్ బడ్జెట్ కూడా 13.8%. ఇది ఇండియా సగటు 6.2%కి డబుల్. అసెంబ్లీ ఎన్నికల్లో చౌక విద్యుత్, ఉచిత నీళ్లు, మొహల్లా క్లినిక్ల హామీలతో గట్టెక్కుతామని ఆప్ భావిస్తోంది. కానీ ఇది అంత సులభం కాదు. ఈసారి గెలవాలంటే గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ వైపు మొగ్గు చూపిన మధ్యతరగతి ఓటర్లలో 10 నుంచి 11% మందిని తమ వైపుకు ఆకర్షించాలి. ఆప్ సాఫ్ట్ హిందుత్వ విధానం కారణంగా మైనారిటీ ఓటర్లు తిరిగి కాంగ్రెస్ వైపు ఆకర్షితులవుతారేమోనన్న ఆశ బీజేపీలో ఉంది. 2020తో పోల్చితే కాంగ్రెస్ ముస్లింలు, దళితులు, సిక్కుల నుండి 15% ఎక్కువ మద్దతు పొందగలిగితే ఆప్ ఓట్ షేర్ ను సుమారు 5% వరకు తగ్గించే అవకాశం ఉంది. ఢిల్లీలో ఈ వర్గాల జనాభా 35%గా ఉండటంతో పోల్ సినారియో ఏ క్షణాన ఎటువైపైనా ఒరగొచ్చు. ఆప్ ప్రభుత్వం వరుసగా అధికారంలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేకత, మధ్యతరగతి భ్రమలు తొలగటం కారణంగా పాక్షికంగా కేజ్రీవాల్, ముఖ్యమంత్రులపై అవినీతి ఆరోపణలు ఢిల్లీలో ఆప్ 5% ఓట్ షేర్ ను బీజేపీ చేజెక్కించుకోగలిగితే కేజ్రీవాల్ 10% దాకా ఓట్లను నష్టపోవచ్చని తెలుస్తోంది. ఈ 10% ఓట్లు అటు నుంచి ఇటువైపుకు మారితే 2020 అంచనాల ప్రకారం బీజేపీ 39 సీట్లు గెలుచుకోగలిగితే ఆప్ 31 సీట్లు విజయం సాధించవచ్చు. కాంగ్రెస్ కు మంచి ఫలితాలు వస్తాయని బీజేపీ ఆశలు పెట్టుకోవడం ఈ ఎన్నికల ప్రత్యేకత. కాంగ్రెస్ ఎంత మెరుగ్గా పనిచేస్తోందో ఆప్ అంత ఎక్కువగా చిక్కుల్లో కూరుకుపోతోంది.
కాంగ్రెస్ పొందే ఓట్ల శాతం ఆధారంగా ఢిల్లీ ఎన్నిక ఫలితం ఉండబోతోంది. ఢిల్లీలో కాంగ్రెస్ గందరగోళం సృష్టించడం, దూకుడుగా ప్రచారం చేయడం, ఆప్ను దెబ్బకొడితే అంతిమంగా ఢిల్లీలో బీజేపీకి కాంగ్రెస్ సపోర్ట్ చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది.